పట్టణంలో కాకిల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అవినీతి నిర్లక్ష్యంలో కూరుకుపోయిన అధికారులపై కొత్వాల్ కొరడా ఝులిపిస్తున్నారు. చెదలు పట్టించిన కేసుల దుమ్ము దులిపి బెంబేలెత్తిస్తున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిని వెంటాడి మరీ సస్పెన్షన్ వేటు వేయిస్తున్నారు. 6 ఏళ్ల నాటి కేసులో 3 పోలీసు అధికారుల సస్పెన్షన్ ఇప్పుడు సంచలనంగా మారింది. విశాఖపట్నంలో పోస్టింగ్ అంటేనే అవినీతి పోలీసు అధికారులకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. సిపి యోగానంద్ బాధ్యతలు చేపట్టిన వెంటనే సొంత శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. స్టేషన్లలో పేరుకుపోయిన కంప్లైంట్స్ పరిష్కారానికి నోచుకొని ఫైళ్ల దుమ్ము దులిపించిన యోగానంద్ అందుకు బాధ్యులైన అధికారులకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నారు. ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించి ఆ వ్యవహారం ఎందుకు మూలన పెట్టాల్సొచ్చిందో వివరణ అడుగుతున్నారు. సరైన సమాధానం రాకపోతే సస్పెన్షన్. దీంతో కాకీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిపి యోగానంద్ దెబ్బకు సీనియర్ అధికారుల కాళ్ల కిందకు నీళ్లొస్తున్నాయి. కోర్టులో ఫైళ్ల మిస్సింగ్ కేసులో 3 డీఎస్పీలు, ఓ సీఐ సస్పెండ్ కావటం సంచలనం రేపుతోంది. (2010) నగరంలోని 2వ అదనపు కోర్టులో కొన్ని దస్త్రాలు మాయమయ్యాయి. సివిల్ వివాదాలకు సంబంధించిన కీలకమైన దస్త్రాలు, సీడీలు మాయమవడంతో ఆయా కేసుల్లోని బాధితులకు అన్యాయం జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పట్లో 2 టౌన్ సీఐగా పనిచేసిన ప్రసాదరావు ఈ కేసును ఎస్ఐ బాబురావుకు అప్పగించారు. వారం రోజుల విచారణ తర్వాత బాబురావు కేసును అటకెక్కించారు. ఆ తర్వాత మరో ఎస్ఐ జి రామచంద్రరావు ఎంక్వైరీ చేసి దస్త్రాల మిస్సింగ్ మిస్టరీ ఛేదించడం అసాధ్యమని నివేదిక రాసి కేసును పక్కన పడేశారు. కోర్టు ఫైళ్లు మిస్ అయితే పట్టించుకోరా అంటూ సిపి యోగానంద్ 6 ఏళ్ల తర్వాత ఈ కేసును తిరగదోడారు. డీసీపీ రవికుమార్ మూర్తిని విచారణాధికారిగా నియమించి ఎంక్వైరీ చేయించారు. విచారణ అనంతరం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న 3 డీఎస్పీలు, ఒక సీఐని సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులిచ్చారు. వీరిలో ఒకరు రిటైర్ అయిపోగా మరో 3 అధికారులు వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇతను చెప్పడం చాలా బాగుంది. దానికి వెంటనే కొత్త సిపి గారు యోగానంద్ గారు ఇన్నాళ్ళు కమిషనర్ ఆఫ్ పోలీసుల కన్నా బాగా స్పందించి వెంటనే దాని మీద తగు చర్యలు వెంటనే తీసుకున్నారు. ఇటువంటి ఈ చర్యలు ఫ్రమ్ ది బిగినింగ్ రికార్డులు పోయిన కాడ నుంచి ఉండుంటే ఈ పార్టీకి రికార్డులు ఎలా పోయి ఏమిటో అన్నది దర్యాప్తు కూడా అయిపోను. కానీ అన్ఫార్చునేట్లీ ఇది ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇంతవరకు అలా డ్రాగ్ ఆన్ అయింది. కేటుగాళ్లతో అంటగాగితే శంకరగిరి మాన్యాలు ఖాయం. స్టేషన్ గుమ్మం ఎక్కిన వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారా అంతే సంగతులు. ఇది బాధ్యతలు చేపట్టిన తర్వాత సిపి యోగానంద్ మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలు. సిపి యాక్షన్కు ఏసీపీ దూకుడు తోడవడంతో అవినీతి అధికారులకు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నవారికి చుక్కలు కనబడుతున్నాయి.